శ్రీకృష్ణ మీరందరూ బాగుండాలని నేను కోరుతున్నాను. వేద మంత్రాలతో ఇక్కడ అయ్యగారులు ఉన్నారు. ఈ గ్రామస్తులు మరియు ఉట్టు కొట్టడానికి వచ్చిన వాళ్ళు, దాంట్లో పాల్గొనే యువకులు మరియు ఇక్కడ స్వామివారి యొక్క పల్లకి పూలమాలలతో అలంకరించి అయ్యగారులు వేద మంత్రాలతో మంగళహారతి ఇస్తున్నారు స్వామివారికి. మీరు దర్శించుకోండి. ఇక్కడ స్వామివారికి శ్రీకృష్ణాష్టమి రోజు విశేషంగా చాలా రంగరంగ వైభవంగా చేస్తారు. ఇక్కడ శ్రీ జడల రామలింగేశ్వర స్వామి పార్వతమ్మ గుడిలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో చూడండి, దర్శించుకుంటూ బయలుదేరారు. బయలుదేరుతున్నారు. ఇక్కడ ఉట్టి కొట్టడానికి బయటికి వేద మంత్రాలతో మంగళ వాయిద్యాలతో గ్రామస్తులు మరియు ఇక్కడ భక్తులు చెరువుగట్టు శ్రీ జడల రామలింగేశ్వర స్వామి పార్వతమ్మ గుడిలో నుంచి లాంఛనాలతో బయటికి వెళ్తున్నారు. హారతులతో మరియు స్వామివారి పల్లకి బయలుదేరుతున్నది. దర్శించుకోండి. ఈ కనుల పండుగని చూసి మనం ఎంతో ఆనందించాల్సిన విషయం. స్వామివారి నామస్మరణ చేస్తూ మరి గోవింద నామం చేస్తూ గుడి నుంచి బయటకు వస్తున్నారు. గుడి నుంచి బయటికి స్వాగతిస్తూ ఇక్కడ గ్రామస్తులు ఆడవాళ్ళు భజన చేస్తూ స్వామివారికి హారతిని రంగరంగ వైభవంగా స్వాగతిస్తున్నారు. ఇక్కడ స్వామివారి ముందు భజన చేస్తూ ఇచ్చిన వాడే ఆ యశోద యొక్క పుత్రుడు. తన పుట్టిన నుంచే ఎన్నో కష్టాలు పడుతూ తనకు ప్రాణగండం పుట్టిన తర్వాతనే ఒక ముని తనను రక్షించి పెద్దదీసి తను పెద్దవాడైన తర్వాత గోకుల నందనుడై మనకు దర్శనమిస్తాడు. అదేవిధంగా గీతోపదేశం చేసి మనకు గీతను
భగవద్గీతను అందించారు. అర్జునుడికి గీతోపదేశం చేసి భగవద్గీత ప్రసాదించిన శ్రీకృష్ణ పరమాత్మ గోవింద నామస్మరణతో ఇక్కడ స్వామివారి యొక్క ముట్లు కొట్ల కార్యక్రమము రంగరంగ వైభవంగా ఇక్కడ జరుగుతుంది. అధికార లాంఛనాలతో కట్టుపైన శ్రీ జడల రామలింగేశ్వర స్వామి, కట్టు కింద శ్రీ పార్వతీ మాత, మధ్యలో ఊరి మధ్యలో మరియు గుట్ట కింద ఇక్కడ స్వామివారి యొక్క శ్రీ యశోద పుత్రుడైన శ్రీ గోవింద బాలకృష్ణుడు, మురిపాల నందనుడు మరియు స్వామివారి యొక్క ఇక్కడ ఉట్లు కొట్టే కార్యక్రమము శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఇక్కడ విశేషంగా ఇక్కడ ఉట్లు కొట్టే కార్యక్రమం అయ్యగారులు ఇక్కడ ఉట్లు కార్యక్రమానికి స్వాగతించారు. చూడండి ఎంత వైభవంగా ఆడుతూ జెండలతో ఎంత కలగా ఉందో. ఇక్కడ పెద్దయ్య గారు దానికి స్వాగతిస్తూ దాన్ని పైకి లాగుతున్నాడు. ఇక్కడ చూస్తూ జున్ను కానీ ఆయన తింటూ ఉండేవాడు, దొంగిలిస్తూ ఉండేవాడు. అదేవిధంగా ఇక్కడ అందులో ఏమున్నదో దాన్ని దొంగిలించాలి, దాన్ని కొట్టి పగలగొట్టి ఉట్టిని కొట్టాలని వాళ్ళు ఎదురు చూస్తూ స్వామివారికి శ్రీ జడల రామలింగేశ్వర స్వామివారి సన్నిధిలో ఈరోజు ఉట్ల కార్యక్రమం ఎంతో రంగరంగ వైభవంగా జరుగుతున్నది. దీనికి చాలా మంది భక్తులు విశేషంగా ఇక్కడికి వచ్చి తిలకిస్తున్నారు. ఇలా అయ్యగారులు వాళ్ళ పద్ధతిలో వాళ్ళు స్వామివారికి చూపిస్తూ ఈ కార్యక్రమం జరుగుతున్నది, శ్రీకృష్ణాష్టమి జరిపిస్తున్నాము చూడు అనే స్వామివారికి చూపిస్తూ అయ్యగారులు ఇక్కడ స్వాగతిస్తూ మనకు కనువిందు కలిగిస్తూ ఆ దేవుడి కృప మనకు ఎల్లవేళలా ఉండాలని వాళ్ళు సర్వోజన సుఖినో భవంతు అంటూ మంగళ వాయిద్యాలతో వేదం చదువుతూ స్వామివారికి స్వాగతిస్తున్నారు. ఇప్పుడు ఉట్లు కొట్టే కార్యక్రమం మొదలు అని పెద్దయ్య గారు చెప్పాడు. ఇక మొదలవుతున్నది. ఈ ఉట్లు కొట్టే కార్యక్రమం ఎంతో ఉత్సాహంగా ఎంతో సంతోషంగా జరుగుతుంది. మీరు వేచి చూడండి, మీకు మంచి స్టార్ట్ అయింది. చూడండి, మొదలైంది ఉట్టు కొట్టే కార్యక్రమము. ఇందులో చాలామంది గ్రామస్తులు ఉన్నారు మరియు భక్తులు ఉన్నారు. ఇక్కడ చాలామంది ఇక్కడ ఉట్లు కొట్టే కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా వాళ్ళు కొట్టేటప్పుడు ఎంత హైట్ ఉంటుందో ఈయన హైట్ చెక్ చేస్తున్నాడు. కర్ర తగులుతుందా లేదా ఏంటి అని. కార్యక్రమానికి విజయం వాళ్ళు అధికార లాంఛనాలతో ఇచ్చారు. ఇక్కడి నుంచి వాటర్ వాళ్ళ కొడుతూ రంగు నీళ్ళతో వాళ్ళ ముఖాన కొడుతూ వాళ్ళ మీద కొడుతూ ఇట్లు కొట్టే కార్యక్రమం మొదలైంది. చూడండి, అబ్బా అది తగిలిపోయింది దానికి, అబ్బా చాలా బాగా తగిలింది. ఇలా కొట్టడం వల్ల ఆ ఉట్లు కొట్టే కార్యక్రమంలో ఇక్కడ చాలా సంతోషంగా వాళ్ళు పాల్గొంటూ అది కొట్టాలని వాళ్ళ ఉత్సాహం మామూలుగా అంతు లేదు. నాకే రావాలి బహుమతులు మరియు ఆ ఉట్టి కొట్టడంలో వాళ్ళకున్న ఆనందం అంతా ఇంత కాదు. ఓం నమో భగవతే రామలింగాయ అంటూ చుట్టుపక్కల భక్తులు నామస్మరణ చేస్తూ గోవింద నామాలు పలుకుతూ గోవింద స్మరణ చేస్తూ శ్రీకృష్ణుని తలుసుకుంటూ
ఆ యశోద పుత్రుడైన శ్రీ గోకుల నందనుడు, గోకుంద నందనుడు, యశోద నందనుడు రాధాకృష్ణ గోవింద, రాధాకృష్ణ గోవింద అనే నామస్మరణ చేస్తూ ఇక్కడ ఎంతో ఉత్సాహంగా, ఎంతో సంతోషంగా ఇక్కడ ఈ పుట్ల కార్యక్రమం జరుగుతున్నది. ఇందులో చాలామంది భక్తులు ఇక్కడ స్వామివారిని తిలకిస్తూ ఈ ఉట్ల కార్యక్రమం శ్రీ రామలింగేశ్వరరావు సన్నిధిలో ఈరోజు మేము చూడడం మాకు ఎంతో సంతోషదాయకమని, ఎంతో మంచిగుందని వాళ్ళు భావిస్తూ ఇక్కడ ఉన్నారు. ఇక్కడ ఒక అతను కొట్టాడు, అది కింద పడిపోయింది. పిల్లలు అందరూ, పిల్లలు పెద్దలు అంతా ఏం పడిందా అని అందరూ వెతుకుతూ తన ఊరికి తోచిన దొరికింది వారిని తీసుకుంటున్నారు. ఇక్కడ ఎంతో సంతోషంగా, ఉత్సాహంగా మళ్ళీ అయ్యగారులు ఉట్టిలో ఒక మళ్ళీ ఇంకా వేరే కుండ పెడుతున్నారు. అలా 3 కుండలు మార్చారు. ఇలా 3 కుండలు మారుస్తూ ఉట్లు ప్రారంభించారు. ఇలా చేయడం మన ఊళ్ళో మామూలుగా చేస్తాం. ఇక్కడ స్వామివారి సన్నిధిలో ఇలా అయ్యగారుల తోటి ఇక్కడ జరగడం చాలా విశేషం. శ్రీకృష్ణాష్టమి జరుపుతున్న మనం తిలకిస్తున్న మనం ఎంతో అదృష్టవంతులం. మీరే ఇక్కడ చూడండి, ఇలా ఉట్టి లోపల ఆ కుండలో నైవేద్యాలు మరియు వాళ్ళు ఏం పెట్టాలో అవి పెట్టి దాన్ని స్వాగతిస్తున్నారు. ఇక్కడ అయ్యగారులు, పార్వతమ్మ గుడి అయ్యగారులు మరియు పైన అయ్యగారులు మళ్ళీ స్వాగతిస్తూ దాన్ని పైకి పంపిస్తున్నారు. ఇలా పంపిస్తూ స్వామివారు మళ్ళీ చూపిస్తున్నారు. చూడండి, స్వామివారికి మేము అందులో పెట్టాము, స్వామి చూడు, దీనికి స్వాగతించు, దీనికి ఆశీర్వదించు, అందరికీ ఆశీస్సులు దక్కాలి, అందరూ బాగుండాలని స్వామివారి నామస్మరణ చేస్తూ గోవింద 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 గోవింద, శ్రీకృష్ణ గోవింద 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 అని మళ్ళీ ఉట్టి కొట్టడానికి మళ్ళీ బయలుదేరారు. చివరికి కార్యక్రమం ముగిసింది. ఇక అందరు కలిసి మళ్ళీ అమ్మ పార్వతమ్మ గుడిలోకి బయలుదేరుతున్నారు. ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. జరిగిన తర్వాత స్వామివారిని ఊరేగింపుగా పల్లకి సేవలో అమ్మవారి సన్నిధికి తీసుకెళ్తున్నారు. ఇప్పటి వరకు శ్రీ జడల రామలింగేశ్వర స్వామి, పార్వతమ్మ సమేతంగా ఇద్దరు మనతో పాటు అమ్మవారు అయ్యవారు ఇద్దరు ఈ శ్రీకృష్ణాష్టమి ఉట్లు కొట్టే కార్యక్రమాన్ని తిలకించారు. వాళ్ళతో పాటు మనము తిలకించాము. ఈ యొక్క శ్రీకృష్ణ జన్మాష్టమిని ఎంతో రంగరంగ వైభవంగా మనం తిలకించుకొని మనం ఎంతో చరితార్థులమయ్యాము. మనం అందరూ బాగుండాలని మంచిగా మనస్ఫూర్తిగా నేను కోరు తీసుకెళ్లిన స్వామిని ఇలా అమ్మవారి గుడి చుట్టూ మళ్ళీ ప్రదక్షిణం చేయించి మిగతా అందులో పాల్గొన్న వారు యువకులకు అందరికీ కండువా కప్పుతూ ఇక్కడ ప్రధాన అర్చకులు, అయ్యగారులు మరియు గ్రామ పెద్దలు, గుడి సిబ్బంది అందరికీ కండువా కప్పి స్వాగతించి వాళ్ళకి బహుమతులు బహుకరించారు. ఇక్కడ చాలా విశేషంగా జరుపుకున్నందుకు, మనం తిలకించినందుకు ఈ జడల రామలింగేశ్వర స్వామిని మనం దర్శించుకొని మనం మంచిగా ఉండాలని కోరుకుందాం. అదేవిధంగా గుళ్ళోకి వెళ్దాం రండి.
స్వామివారి అమ్మవారిని దర్శించుకుందాం. లోపల అమ్మవారి ఇలా ఉంటుంది, దర్శించుకోండి. లోపలికి కెమెరా లేదు. అమ్మవారు శ్రీ పార్వతమ్మ తల్లి, మరియు ఇక్కడ లోపల ఇలా ఉంటుంది. అమ్మవారిని దర్శించుకోండి. ఓం శ్రీమాత్రే నమః. ఇలా వీరభద్ర స్వామి, భద్రకాళి అమ్మను దర్శించుకోండి. ఇలా శ్రీ మల్లికార్జున స్వామిని దర్శించుకోండి. ఓం నమ శివాయ.